గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇవాళ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీనిపై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నారని, వారి దుస్థితి చూడలేకే రాజీనామా చేయబోతున్నారని లేఖలో రాశారు. అంతేకాదు ముఖ్యమంత్రిపై కూడా ఆరోపణలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు దూకుడుగా కనిపించే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇవాళ రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ధూల్పేటలో గుడుంబ తయారీని నిషేధించడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరారు. తన ప్రాంతంలో పేదరికాన్ని చూడలేకపోతున్నానని, కొందరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజా సింగ్ లోధ్. ప్రజలకు సాయం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. దీనికి మీ పాలనే కారణమంటూ కేసీఆర్ పై ఆరోపణలు చేశారు రాజా సింగ్. ధూల్పేట ప్రజలకు మంచి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆరోపిస్తున్నారు రాజా సింగ్. సీఎం మాట విని ధూల్పేటలో చాలా మంది గుడుంబ తయారీ మానేశారని, అయితే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు రాజా సింగ్. సారా తయారీ చేసేవాళ్లు ఇప్పుడు ఉపాధి లేక రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు ఓటర్ల నుంచి ఒత్తిడొస్తోందని, మంత్రులు అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు రాజా సింగ్. దీనికి నిరసనగానే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు రాజా సింగ్. నిత్యం వివాదాల్లో ఉండటం రాజా సింగ్ స్టైల్. దేశంలో అసహనం పెరిగిపోయిన సమయంలో బీఫ్ మాంసంపై తీవ్ర దుమారం చెలరేగినప్పుడు వివాదాస్పద కామెంట్లు చేశారు రాజా సింగ్. చాలాసార్లు పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించారు రాజా సింగ్. ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఏకంగా సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాయటం కలకలం రేపుతోంది.